హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు. అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ పలావు. రాయలసీమలో అయితే పలావ్ అంటారు, అదే తెలంగాణలో అయితే బగారా రైస్ అంటారు కదా. ఇదైతే ప్రతి ఫంక్షన్లో కూడా ఉంటుంది ఈ డిష్. అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఎండ్ వరకు చూడండి వీడియో. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం అయితే నేను ఇక్కడ ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు అందులోకే దాల్చిన చెక్క 4 దాకా లవంగాలు తీసుకున్నాను. ఇందులోకే కొద్దిగా పుదీనా ఆకులను తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీరని తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 5 లేదంటే 6 దాకా వెల్లుల్లిపాయలు తీసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కాబట్టి అల్లం వేయట్లేదు. మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకొని అది కాస్తంత వేడయ్యాక మన స్పైసెస్ ఉంటాయి కదా, గరం మసాలా స్పైసెస్, వీటినన్నీ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకొని ఇలా కాస్తంత ఫ్రై కానివ్వండి. ఇవి కాస్తంత ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని తీసుకున్నాను. నేను ఇక్కడ పచ్చి కరివేపాకు అయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కాస్తంత వేగాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను ఇందాక మిక్సీ పట్టుకున్నప్పుడు అల్లం వేయలేదు కదా, అందుకోసమని ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కాబట్టి ఇక్కడ వెల్లుల్లిపాయలని కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని వేసేసుకోండి. ఇది కూడా కాస్తంత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా మా సైడ్ అయితే మేము ఇలానే చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి మీరు కూడా కామెంట్ చేసి పెట్టండి ఎలా చేస్తారో. ఇది కాస్తంత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే 1 గ్లాస్ దాకా తీసుకున్నాను రైస్ని. ఈ గ్లాస్తో తీసుకున్నాను. నార్మల్ రైస్ తీసుకున్నాను నేనైతే. ఇక్కడ 1 గ్లాస్కి 1.25 దాకా గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, నార్మల్ రైస్ కాబట్టి. మీరు బాస్మతి రైస్ అయితే 1కి 1 లేదంటే 1.5 దాకా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి ఫస్ట్. ఇప్పుడు మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఈ ఎసరు అయితే ఇక్కడైతే ఎసరు బాగా ఉడికింది చూడండి. చుట్టూ అయితే మనకి ఆవిరి వస్తున్నట్లు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మూత తెచ్చి చూసారు కదా, ఒకసారి బాగా కలుపుకొని మంటనైతే తగ్గించేసేయండి. ఇలా తగ్గించేసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ రైస్ని వేసేసుకోండి. ఇలా చేసి చూడండి, పక్కాగా అయితే పలావు పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్లకే కాదు, ఎలాంటి ఆలు కూర్మా ఎలాంటి మసాలా ఐటెంలకు కూడా చాలా బాగుంటుంది పలావు. మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి, సరిపోతుంది. చాలా పొడి పొడిగా వచ్చింది చూసారు కదా. మీకు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ అనంతపూర్ వంటల్లో షేర్ చేయగలుగుతాను. ఈ పలావ్ లేక్ నేనైతే ఎగ్ కర్రీ కూడా చేశాను. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి.